వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇంతకీ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? చాలా వాటికి న్యూబోర్న్ మదర్స్ అలాగే పిల్లలు ఉన్న ప్రతి మదర్ ఆలోచించి ఒక ప్రోడక్ట్ కోసం వెతుకుతాయి కదా, ఆ ప్రోడక్టే నేను ఈరోజు అయితే చూపిస్తున్నాను. మెయిన్గా ఈ సీజన్లో మనకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్. నేను కూడా చాలా మందిని కనుక్కొని చాలా రీసెర్చ్ తర్వాత తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి నెబులైజర్. నేను ఫస్ట్ అయితే మా బేబీకి హాస్పిటల్లో మామూలుగా కోల్డ్ అలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, అందుకని హాస్పిటల్స్లో నెబులైజర్ కాస్ట్ ఎంత ఉంటుంది అని కనుక్కున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పింది అయితే 4000, స్టార్టింగ్ 2000 అని చెప్పారు. సరే చలో ఆన్లైన్లో చెక్ చేద్దాం ఎంత ప్రైసింగ్ ఉందో అని ఆన్లైన్లో అయితే చెక్ చేశాను. ఆన్లైన్లో నేను ఒక 3-4 బ్రాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాటిల్లో డ్రాబ్యాక్స్ ఏంటి అలాగే ప్లస్ పాయింట్స్ ఏంటి అన్నీ చెక్ చేసుకొని నేను ఒక కంపెనీది అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి డాక్టర్ ట్రస్ట్ వాళ్ళది. అండ్ దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయి అండ్ దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటి, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ నేను నా పిల్లలకి ఎలా యూజ్ చేస్తాను, ఏ టైంలో యూజ్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సీజన్లో ఏంటంటే కోల్డ్, జలుబు, దగ్గులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మా చిన్న పాపకైతే చాలాసార్లు ఎక్కువగా జలుబు చేసేది. అంటే పెద్ద పాపకి జలుబు చేస్తే దానివల్ల జలుబు అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, అలా చిన్న పాపకు కూడా త్వరగా ఎఫెక్ట్ అయ్యేది. అందుకోసమని నేను ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది అని నెబులైజర్ అయితే తీసుకున్నాను. అండ్ చలో ఫస్ట్ దీంట్లో ఏమేమి వచ్చాయి అనేది చెప్తాను. దీనికి వచ్చేసి మనకి ఫస్ట్ అయితే 2 మాస్కులు వస్తాయి, అడల్ట్ దను చైల్డ్ది. అదొకటి ప్లస్ పాయింట్. దీంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారో గుడ్ హ్యాబిట్ అనుకుంటారో నాకు తెలీదు, నా బేబీస్కి యూజ్ చేసిన ఏదైనా సరే సంథింగ్ ఇలా మాస్క్స్ కావచ్చు, సోప్ అలాంటివి నేను వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఇష్టపడను. సో నా బేబీస్ నాకే ఉండాలని నేను ఫీల్ అవుతాను. అదొకటి నేను మైండ్లో పెట్టుకొని నేను ఇలా 2 మాస్కులు ఉండేటట్టు పెద్దవాళ్ళకి ఒకటి, చిన్నవాళ్ళకి ఒకటి దీంట్లో వస్తున్నాయి కదా అని ఇది ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారంటే ఇది చిన్నపిల్లల మాస్క్, ఇది వచ్చేసి పెద్ద పిల్లలది. సో 2 మాస్కులు అయితే ఇచ్చారు. అండ్ వీటికి ఇలా బ్యాండ్స్ కూడా ఇచ్చారు. నేనైతే బ్యాండ్స్ రిమూవ్ చేశాను, మా చిన్న పాపకి పెడతా. అండ్ ఇంకా వచ్చేసి దీంట్లో ఫిల్టర్స్ అనేవి ఇచ్చారు. ఇవి ఎలా యూజ్ చేయాలి మెషిన్లో అనేది నేను లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మౌత్ పీస్ కూడా ఒకటి ఇచ్చారు. మనం నోటితో కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం కదా, ఇది నేను యూజ్ చేయలేదు, నాకు పెద్దగా తెలియదు ఇది, కాకపోతే మౌత్ పీస్ అని తెలుసు. సో దీని గురించి కూడా నేను మీకు లాస్ట్లో షేర్ చేసుకుంటాను. అండ్ పైప్ ఇచ్చారు ఒకటి మిషన్కి, అవును మెడిసిన్ ఛాంబర్కి కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది మెడిసిన్ ఛాంబర్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కేర్ఫుల్గానండి. మనం మామూలుగా నెబులైజర్స్ ఏమన్నా తీసుకున్నా డైరెక్ట్గా మెడిసిన్ వేసేసినాక ఎక్కువగా ఫ్లో వస్తుంది, ఎక్కువగా ఒక్కసారిగా ఆవిరి రావడం అలా వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి కంట్రోల్స్ ఉంటాయి, 1, 2, 3 అంటే ఈ పైన వీళ్ళు ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడున్న ఛాంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవి క్లోజ్ అవుట్ అంటే ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వచ్చే ఆవిరిని కూడా మనకి నచ్చినట్టు మనకు నచ్చిన స్పీడ్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల ఉపయోగం ఏముంటుందంటే మనం మెడిసిన్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. పిల్లలు ఒక్కసారిగా పీల్చుకోలేరు కదా, అలా స్లోలో మనం ఒక 2 ఛాంబర్స్ అలా పెట్టుకున్నామంటే చిన్నగా వస్తుంది. ఇది ఒకటి. అండ్ దీంట్లో మనం మెడిసిన్ అనేది వేస్తాం కదా, దీంట్లో ఇది వేస్తాను. దీంట్లో ఒక డ్రాబ్యాక్ చెప్తాను నాకు అనిపించింది. ఇది ఏదైతే ఉన్నారో చాలా డెలికేట్గా ఇచ్చారు. అంటే దీంట్లో నుంచి మనకి కింద నుంచి ఎయిర్ అనేది దీంట్లో నుంచే వచ్చింది. ఇది అనేది చాలా డెలికేట్గా ఇచ్చారు. ఇన్ కేస్ ఇది కనుక పాడైపోతే మనకు మొత్తం యూజ్ అవ్వదు, అసలు ప్రోడక్టే యూజ్ అవ్వదు, వేస్ట్ అయిపోయింది. సో అంత కేర్ఫుల్గా చూసుకోవాలి. కొంచెం క్వాలిటీ అనేది ఆ లోపలిది ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది.
అండ్ ఇలా అయితే వస్తుంది, ఇది వస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ ప్రోడక్ట్. ఇది నెబులైజర్ మెషిన్. అండ్ ఎవరైనా నెబులైజర్ నుంచి సెట్ చేస్తుంటే అందరూ మెయిన్గా చూసేది ఎంత నాయిస్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది మనం యూజ్ చేస్తున్నప్పుడు. పెద్దగా సౌండ్ వచ్చిందా, ఇన్కేస్ బేబీస్ నిద్రపోతున్నప్పుడు అలా వేరే వాళ్ళకి యూజ్ చేస్తున్న పెద్ద పెద్ద సౌండ్ వస్తుందా ఏంటా అనేది చూసుకుంటారు. అండ్ ఇదైతే అంతగా సౌండ్ అయితే రాదు, సౌండ్ అయితే తక్కువగా ఉండి నాయిస్ ఫ్రీయే. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తారు. అండ్ ఇంతకు మీకు చూపించాను కదా ఫిల్టర్స్ అనేవి, అవి ఎక్కడ యూజ్ చేయాలి ఈ మిషన్లో అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఫిల్టర్స్ చూపించాను కదా స్టార్టింగ్లో, ఈ ఫిల్టర్స్ అనేవి కూడా మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ మిషన్లో ఇక్కడ వస్తుంది చూడండి. నేనైతే ఇప్పుడు దాకా చేంజ్ చేయలేదు, ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి బేబీస్కి నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. చూసారంటే దీంట్లో ఉంది ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఎందుకంటే డస్ట్ అలాంటి, ఇదిగోండి చూడండి ఏ కలర్కి చేంజ్ అయిందో, మడ్ కలర్ కొంచెం నల్లగా అయిపోయింది. ఒకసారి ఇది కూడా క్లీన్ చేసుకొని, దీంట్లో మనకి 5 ఫిల్టర్స్ ఇచ్చారు కదా, ఇదేం లేదండి స్పాంజ్. ఇన్ కేస్ మన దగ్గర కూడా సాఫ్ట్ స్పాంజ్ అవైలబుల్ అయితే సేమ్ ఇదే షేప్లో ఇదే సైజులో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేయటమే. టైట్గా క్లోజ్ చేస్తే అంతే, ఫిల్టర్ చేంజింగ్ ప్రాసెస్ పెద్ద పని ఏం కాదు. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి ఇచ్చిన ప్రోడక్ట్స్ అనేవి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ పైప్కి మనకి చూసారంటే ఇలా 2 సైడ్లు ఇలా ఇచ్చారు. ఒకటేమో మెడిసిన్ ఛాంబర్కి కనెక్ట్ చేసుకోవాలి, ఒకటేమో మిషన్కి కనెక్ట్ చేసిన ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఇది ఒకటి వచ్చేసి నేను మిషన్కి అనేది కనెక్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచాను కాబట్టి సేమ్ అదే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం టైట్గా కనెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ఇవన్నీ సపరేట్గా ఇస్తారు. ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ ఇలా ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి ఇలా దీంట్లో వేసుకోవాలి. అండ్ ఇది ఇలా కనెక్ట్ చేసుకోవటమే, ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్టింగ్ ప్రాసెస్ అయితే ఇంతే. అండ్ మనకి ఇప్పుడు నార్మల్గా నోస్కి అయితే ఇలా యూజ్ చేసుకోవాలి, ఇలా. లేదు మౌత్ పీస్, మరి ఇది నేనైతే యూజ్ చేయలేదు. మౌత్ పీస్ అయితే ఇలా యూజ్ చేసుకోవాలి, ఇలా. మేబీ ఆస్తమా అలా ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు అనుకుంటా. ఇది నాకు పెద్దగా తెలియదు, తెలుసుకోవాలి. సో ఇది చైల్డ్ మాస్క్. సో ఇలా పెట్టి నేనైతే యూజ్ చేస్తాను మా బేబీస్కి. అండ్ దీంట్లో లిక్విడ్ అనేది లిక్విడ్ రూపంలో ఇస్తారు మనకి ఇన్హలేషన్కి మెడిసిన్ అనేది. సో ఆ మెడిసిన్స్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను ఏది యూజ్ చేస్తున్నాను, ఏ మంత్కి నాకు ఏవి ఇచ్చారు అనేది నేను మీతో షేర్ చేసి వేసే మెడిసిన్ గురించి అయితే మనం కూడా మాట్లాడుకుందాం. దీనికి జలుబుకొకటి, జలుబుకొకటి, దగ్గుకొకటి సపరేట్గా ఉంటాయి. నేనేంటంటే స్టార్టింగ్లో అనుకునేదాన్ని ఓన్లీ ఒక లిక్విడ్ ఉంటుంది అది వేయడమే అనుకున్నాను. అలా కాదు, జలుబుకొకటి, దగ్గుకొకటి ఉంటుంది. సో మన బేబీస్కి ఏముంది, జలుబుందా, దగ్గుందా, బేబీస్కనే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. నాకైతే నా బేబీకి నేనైతే యూజ్ చేస్తున్నాను. పాప చిన్నది కాబట్టి దీంట్లో హాఫే యూజ్ చేస్తాను. హాఫ్ అనేది మళ్ళీ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ దీంట్లో ఎన్ఎస్ అనేది కలపాలి. మీకు చూపిస్తాను, నా దగ్గర ఎన్ఎస్ కూడా ఉంది. ఎన్ఎస్ కలిపి ఈ మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. నార్మల్గా అక్కడ మామూలుగా డాక్టర్స్ చెప్పడం అయితే ఎన్ఎస్ కలపకుండా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అంటే మెడిసిన్ ఎలా వాడాలి అని చెప్పేవాళ్ళు. కానీ డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎన్ఎస్ కలిపి యూజ్ చేయమని. సో నేను ఎప్పుడు యూజ్ చేస్తున్నా ఎన్ఎస్ కలిపి యూజ్ చేస్తా. అది ఎక్కువ ప్రైజింగ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఒక 60 రూపీస్కి మనకి 250 ml దాకా వస్తుంది అనుకుంటాను. జస్ట్ 5 ml యాడ్ చేస్తే సరిపోతుంది. సో లాస్ట్లో మీకు ఎన్ఎస్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఫిల్టర్ చేంజింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపించేసాను కదా.
ఇప్పుడు మీకు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ ఎలాంటి టైంలో యూజ్ చేయాలి, టైమింగ్స్ ఏంటి, రోజుకి ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చా, ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి చెప్తాను అన్నాను కదా. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయే ముందు నెబులైజింగ్ పిల్లలకి అవి పట్టిస్తే ఏంటంటే వాళ్ళు నైట్ అంతా హ్యాపీగా నిద్రపోతారు. సో వీలైనంత వాటికి నైట్ ఇవ్వడానికి ట్రై చేయండి నెబులైజేషన్. అండ్ మార్నింగ్ కాసేపు ఆడుకున్న తర్వాత కొంచెం వాళ్ళకి రిలీఫ్ కోసం ఇవ్వాలి. డాక్టర్స్ కూడా మార్నింగ్ అండ్ నైట్ సజెస్ట్ చేస్తారు 2 times. అండ్ దీనికి నేను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చదువుతా అన్నారు కదా. ఫస్ట్ అయితే మనం మెడిసిన్ అనేది ఇది రిమూవ్ చేసేసి జస్ట్ మీకు చెప్దామని చెప్తున్నాను. ఫస్ట్ అయితే దీంట్లో మెడిసిన్ అండ్ ఎన్ఎస్ కూడా కలిపేసి డైరెక్ట్గా మనం మాస్క్ అటాచ్ చేసేసి స్విచ్చింగ్ చేసి ఆన్ చేస్తే మనకి ఆవిరి అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఫ్లో అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ నెబులైజర్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫ్లో అడ్జస్టరే. మనం ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే మెడిసిన్ చిన్నగా అవుతూ ఉంటుంది. అదే ఫ్లో మొత్తం పెట్టేసుకుంటే వెంటనే అయిపోతుంది. వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చని ఇంకెలా యూజ్ చేసుకోవటమే. అయితే ఇప్పుడు మనం ఏదైనా జలుబుదైనా దగ్గుదైనా 2 కలిపి యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, అయిపోయినాక వెంటనే దీంట్లో ఉన్న మెడిసిన్ అనేది రిమూవ్ చేసి, జలుబుదైనా దగ్గుదైనా యూజ్ చేసినప్పుడు దీంట్లో ఉన్న మెడిసిన్ అనేది మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాతే ఇంకొకటి వేయాలి, అంతేగాని 2 కలిపి యూజ్ చేయకూడదంట. అలాగే ఎప్పుడైనా సరే మనం మెడిసిన్ యూజ్ చేసినాక ఆవిరి పట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఈ ఛాంబర్ అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేదాకా అంతే ఉంచకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా మనం నెబులైజర్ అయితే యూజ్ చేసుకోవాలి. నేనైతే మా బేబీస్కి నైట్ టైం యూజ్ చేస్తాను ఎక్కువసార్లు కూడా ప్రిఫర్ చేయను. వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంది, జలుబు దగ్గు ఎక్కువగా ఉంది అన్నప్పుడే యూజ్ చేస్తా. లేదంటే నాజల్ ఆస్పిరేటర్స్ యూజ్ చేస్తా. అవి యూజ్ చేయటం వల్ల ఏంటంటే నోజ్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. దీనికి రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మా చిన్న పాపకి మా ముక్కులో ఉన్న చిమిడి అది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నప్పుడే నాజల్ ఆస్పిరేటర్ అనేది ఉంటుంది. ఇలా ఎయిర్ అనేది పట్టి ఉంచేసి నోజ్లో ఉన్న చీవుడు మొత్తం బయటకు అయితే తీసేయచ్చు. అది ఇంకా బేబీస్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఎక్కువగా పెయిన్ అలాంటిది కూడా ఏముండదు. ఇలా మెషిన్స్ అలా యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది నా నెబులైజర్ స్టోరీ. ఇలా కొనుక్కున్నాను, ఇలా యూజ్ చేస్తున్నాను. అయితే నేనించి బ్రాండ్ అయితే ఉంది మీకు నెబులైజర్స్లో, అమెరాన్ అని. ఆ బ్రాండ్ నెబులైజర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. కాకపోతే అవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి. నేను అవి హాస్పిటల్స్లో కూడా చూశాను. కాస్ట్ ఎఫెక్టివ్గా కావాలి, పెద్ద ఎక్కువగా యూజ్ లేదు కానీ ప్రోడక్ట్ ఉంటే మంచిది, పిల్లలకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ ట్రస్ట్ అనే నెబులైజర్ తీసుకోండి. పర్లేదు. నాకు స్టార్టింగ్లో ఏమైందంటే కొత్త మిషన్ కదా, రన్ అయ్యేటప్పుడు కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వచ్చిందంట. స్టార్టింగ్ నాకు మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు, అదే ఫస్ట్ టైం యూజ్ చేయడం కదా, కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వస్తున్నట్టుంది అని నేను డాక్టర్స్ని కనుక్కున్నాను. చూపించడానికి వెళ్ళినప్పుడు ఇలా ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది, యూజ్ చేయొచ్చా లేదా బేబీకి, మళ్ళీ ఆ ప్లాస్టిక్ స్మెల్ బేబీస్ లోపలికి వెళ్ళడం వల్ల ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతుందా అని. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, స్టార్టింగ్ కదమ్మా మోటార్ రన్ అయ్యేటప్పుడు అలా రావచ్చు, జస్ట్ ఈ ట్యూబ్స్ అవన్నీ హాట్ వాటర్లో ఒక 5 minutes ఉంచి తీసి యూజ్ చేయండి. మేబీ ఇదంతా కూడా ప్లాస్టిక్ కదా, దానివల్ల స్మెల్ రావచ్చేమో అని అన్నారు. సో నేను నా బేబీకి సంబంధించిన ఏదైనా డాక్టర్స్ని అడిగి తెలుసుకొని యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అసలు నాకు ఒక డౌట్ ఉందంటే దాన్ని 100 డౌట్లుగా పెంచుకునే రకం నేను. సో కంపల్సరీ డాక్టర్ అడ్వైస్ తీసుకొనే ఇంప్లిమెంట్ చేస్తా బేబీస్ విషయంలో. అండ్ మొత్తానికి ఏంటంటే ఎక్కువగా పిల్లలకి నెమ్ము వస్తూ ఉంటుంది చిన్నప్పుడు. అలాంటప్పుడు కంపల్సరీ నెబులైజర్ అనేది కొనుక్కోమని చెబుతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువసార్లు యూజ్ చేయాలి కాబట్టి మీరు బెస్ట్ బ్రాండ్ తీసుకోవటం మంచిదని నా సజెషన్. ఇదైతే బెస్ట్ అనే చెప్పొచ్చు. బెస్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్
అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అప్పుడప్పుడు నాకు జలుబు చేసినప్పుడు నేను కూడా యూజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే అడల్ట్ మాస్క్ ఇచ్చారు కదా. సో మొత్తం ఫ్యామిలీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది నా నెబులైజర్ స్టోరీ. అండ్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్గా కావాలంటే నేను ఒక షార్ట్ పెడతాను, పిల్లలకి ఎలా యూజ్ చేస్తున్నప్పుడు మీకు యూజ్ చేసి చూపిస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది, మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ దీన్ని ఒరిజినల్ ప్రైసింగ్ వచ్చేసి 1550 ఉంది, మనకి 900 980 ఈ రేంజ్లో మనకు వచ్చేస్తుంది. 1000 బిలో 1000 రూపీస్లో వచ్చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ నాకు తెలియనివి ఏమన్నా ఉంటే అవి కూడా కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.